చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలంలో పర్యటించారు. యావత్ భారతదేశం నరేంద్ర మోడీ వెంటే నడుస్తుందంటూ ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి పోటీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక మోదీ ప్రభంజనాన్ని ఎదుర్కోలేక రాహుల్ గాంధీ కేరళకు పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాలో వేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాయంటూ ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పైసలు కూడా మాఫీ చేయలేకపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అలాగే ధనిక రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా మార్చిన ఘనత 10 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందంటూ విమర్శించారు. యావత్ భారతదేశం ఎలక్షన్స్ కొరకు పోతున్నది. అదేంది ఏదో కేటీఆర్ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి వీళ్ళ వాళ్ళ బట్టి విక్రమార్క వాళ్ళ ఎలక్షన్స్ కాదు. ఇది మోడీ ఎలక్షన్స్, ప్రధానమంత్రి ఎలక్షన్స్. యావత్ భారతదేశం ఒకటే మోడీ మోడీ అంటుంది. మోడీకి ఎదురు ఎవరు లేరు. ఎవరు మోడీకి? మోడీకి పోటీ ఎవరు లేరు. ఎవరో ఒకైనా రాముల్లో ఎవరో గాంధీ అంట ఆయన నియోజకవర్గం ఇడిచిపెట్టి కేరళ పారిపోయాడు. ఆయన కట్టేవారు లేరు. అది చెప్పేది మేము కాదు. మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి వచ్చే ప్రధానమంత్రి ఎవరంటే మోడీ అంటారు. మీ టీఆర్ఎస్ వాళ్ళని అడగండి వచ్చే ప్రధానమంత్రి మోడీ అంటారు. ఆ మోడీ వేవ్ నాకు ఇక్కడ కూడా కనబడుతుంది.